వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, వాటికి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ ఉందండి. దాని గురించి మాట్లాడుకొని మనకి ప్రజెంట్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా తెలుస్తాయి. మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏపీ హైకోర్టుకి సంబంధించిన రిక్రూట్మెంట్ సెల్ ఒకటి ఉంటుందండి. ఇది ఏపీపీఎస్సికి సంబంధం లేదండి. ఏపీ హైకోర్టుకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి రిక్రూట్ చేసుకోవడానికి ఒక రిక్రూట్మెంట్ సెల్ ఉంటుందండి ఏపీ హైకోర్టుకి. ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించిన రిక్రూట్మెంట్ సెల్లే ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించిన జాబ్స్ అన్నిటినీ కూడా కండక్ట్ చేస్తుంది. ఏపీపీఎస్సికి దీంతో సంబంధం లేదు. అయితే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ని కూడా ఇంతకుముందు రిలీజ్ చేశారు. ఇంతకుముందు సంవత్సరం కూడా జూనియర్ సివిల్ జడ్జ్ అని, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్స్ అని, కంప్యూటర్ అసిస్టెంట్ అని, కాపీస్టు, టైపిస్టు, స్టీనోగ్రాఫర్సు, జూనియర్ అసిస్టెంటు, చాలా డ్రైవరు, ఇలాంటి చాలా పోస్టులను తీశారు. అదే నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ రాబోతుంది అనేది మనకు తెలుసు విషయం. అయితే ఆల్రెడీ దాంట్లో భాగంగా జూనియర్ సివిల్ జడ్జ్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు. దానికి ప్రిలిమినరీకి ఎగ్జామ్కి హాల్ టికెట్ కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఎగ్జామ్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేశారు. దానికి గల కారణం ఏంటంటే, ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషను ఒక కేసుని ఫైల్ చేసింది 1980. ఆ టైంలో ఫైల్ చేసినప్పుడు అంటే జడ్జెస్కి సంబంధించిన వెల్ఫేరు, జడ్జెస్కి సంబంధించిన అన్ని విషయాలు దాంట్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒక కేసు, దానికి సంబంధించిన ఒక మైనర్ పాయింట్ ఏంటంటే, ఏపీ హైకోర్టుకు కానీ లేదా తెలంగాణ హైకోర్టు కానీ లేదా మద్రాస్ హైకోర్టు కానీ గమనించినట్లయితే, తెలంగాణ హైకోర్టు అండ్ మద్రాస్ హైకోర్టులో జూనియర్ సివిల్ జడ్జిని రిక్రూట్ చేయాలి అంటే కనీసం అతను అడ్వకేట్గా 3 years చేసి ఉండాలండి. కానీ ఆంధ్రప్రదేశ్లో అదేమీ లేదనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ క్లాసెస్ ఏమీ లేవు. వీటికి సంబంధించి ఇంకా చాలా ఇష్యూస్ని పరిగణలోకి తీసుకొని ఆ కేసు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది త్వరలో. సో ఆ కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ని పూర్తిగా కండక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో టెంపరీగా కొన్ని రోజులు ఆపారు. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత మనకి నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళే అదర్ పోస్టులకి. కానీ ఈ ఎగ్జామ్ కొద్దిగా పెండింగ్ పడింది కాబట్టి ఇప్పుడు అదర్ పోస్టుల మీద కాన్సన్ట్రేషన్ చేసింది ఏపీ హైకోర్టుకు సంబంధించిన రిక్రూట్మెంట్ సెల్. సో అంటే ఇప్పుడు అదర్ నోటిఫికేషన్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ, స్టీనోగ్రాఫర్స్ కానీ, సో కాపీస్ట్, టైపిస్ట్ కానీ, వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. సో అందుకనే మనకి నోటిఫికేషన్ రావడానికి, వీటికి తొందరగా రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో అట్లీస్ట్ మనకి మేలో నోటిఫికేషన్ ఈ మంత్ ఎండ్ వరకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ మనకి అప్లికేషన్ ప్రాసెస్కి మినిమం 20 days ఉంటుంది. అవునండి. సో ఆ అప్లికేషన్ ప్రాసెస్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ అనౌన్స్మెంట్కి కూడా మినిమం ఇంకొక 1 month ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పటి నుంచి తీసుకున్నా కానీ మీకు 80 to 90 days అప్రాక్సిమేట్గా 3 months టైం ఉంటుందండి. ఇప్పటి నుంచి మీరు తీసుకున్నా కానీ ఈ 2-3 monthsలో మన పర్ఫెక్ట్గా కనుక ప్రిపేర్ అవ్వగలిగితే ఈ నోటిఫికేషన్ని మనం అచీవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉన్నప్పటికీ కూడా, నిరుద్యోగం ఉన్నప్పుడు ఏం చేస్తామండి, కన్ఫామ్గా కష్టమైన ఇష్టమైన ఎట్లా ఉన్నా కానీ ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వటమే మన ఉద్దేశం. ఏదో ఒక జాబ్ సంపాదించడం ముఖ్య అవసరం. గవర్నమెంట్ జాబ్ ఏదైనా కానీ పర్లేదు అనే ఉద్దేశంలో ఉంటాం కాబట్టి. ఎనీవే, మొత్తానికి మనం ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే ఈ వితిన్ ద టైం పీరియడ్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో అందుకనే ముఖ్యంగా మనకి మేజర్గా ఎక్కువ పోస్టులకు ఉండేటువంటి సిలబస్ మనందరికీ తెలుసు. ఎనీ డిగ్రీతో జీకే అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ ఉన్నాయి. సో అందుకనే మీరు కన్ఫ్యూజ్ ఏం కావద్దండి. సింపుల్గా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్గా ఎస్వీఆర్ అకాడమీలో నేను ప్రొవైడ్ చేశాను. ఇంగ్లీష్ నేను ప్రొవైడ్ చేసినట్టు చూడండి. నేను ఇచ్చిన ఆర్డర్లోనే చూసేయండి. అండ్ జీకే మేము ఇచ్చిన ఆర్డర్లోనే చూసేయండి. అన్ని న్యూ వీడియోస్ ప్రొవైడ్ చేసాం. ఏపీ హైకోర్టుకి స్పెషల్గానే ఈ వీడియోస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరే సంబంధించినటువంటి వీడియోస్ని దీంట్లో యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఏపీ హైకోర్టు వీడియోస్ ఏవి ఏపీ హైకోర్టుకి మాత్రమే ఉపయోగపడతాయి. అలాంటి వీడియోస్ని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా న్యూ క్లాసెస్. వీటిని మేము ఇచ్చినట్టుగా ముందు వీడియో క్లాసెస్ చదివి, తర్వాత స్టడీ మెటీరియల్, తర్వాత పీడిఎఫ్. స్టడీ మెటీరియల్లో కూడా వీడియోలో ఏది చెప్పామో అదే ఉంటుంది. అట్లని మీరు డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ చదవద్దు. వీడియో క్లాసెస్ చూడండి, స్టడీ మెటీరియల్ రివిజన్కి ఉపయోగించుకోండి, టెస్ట్ సిరీస్ రాయండి. సో ఈ గనుక చేయగలిగితే మన అకాడమీలో ఇచ్చినట్టు మీరు ఈ ఎగ్జామ్ని
సో తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా తక్కువ వీడియోస్తో ప్రిపేర్ అయినట్టు ఉంటుంది అనమాట. మొత్తం 80 మార్క్స్లో చక్కగా మీరు 65+ కనుక తెచ్చుకుంటే 70 కనుక తెచ్చుకోగలిగితే ఈజీగా ఇది మనకి జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ కూడా మన అకాడమీ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వాటిని నేను వెబ్సైట్లో డిస్ప్లే చేశాను, చాలా చోట్ల కూడా మనం పోస్టర్స్ రూపంలో డిస్ప్లే చేయడం జరిగింది. ఎనివే అండి, మొత్తానికి నేను ఇచ్చిన కోర్స్ని ఇచ్చినట్టే ప్రిపేర్ అవ్వండి. మీరేమి మళ్ళీ సపరేట్గా వేరే మెటీరియల్ కానీ, వేరే వీడియోలు కానీ, వేరే పీడిఎఫ్ కానీ చదవద్దు. నేను ఇచ్చిన వీడియోస్ని చూడండి, స్టడీ మెటీరియల్ చూడండి, టెస్ట్ సిరీస్ చూడండి, అంతే. ఇంకా వేరే ఏం మాట్లాడొద్దు, అవి వరకు చూడండి సరిపోతుంది. ఇంకా మీరు ఎంత తెలిసినా కానీ ఏమీ తెలియదు అనుకొని వీటిని మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి కనుక మీరు ప్రిపేర్ అయితే అప్పుడు మీరు జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎనీవే, ఎస్విఆర్ అకాడమీ దీనికి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నేను కింద నంబర్స్ని ఇస్తున్నాను, ఆ నంబర్స్కి కాల్ చేసి మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఏ డౌట్ ఉన్నా కానీ ఆ నంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్గా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.